ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ePoojaStore.in లో లాగిన్ అవ్వండి. వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా కొంత ఇబ్బందికర వాతావరణం గోచరిస్తుంది. ముఖ్యమైనటువంటి వ్యక్తుల దగ్గర మాట పోకుండా, ప్రతిష్ట దెబ్బతినకుండా జాగ్రత్తగా కాపాడుకుంటారు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తారు. ఏలినాశని ప్రభావం వల్ల అనవసరమైనటువంటి అపనిందలు, అసూయాగ్రస్తమైనటువంటి మాటలు వినాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని ఎవరు ఏ విధంగా పోతే మనకెందుకు, మన విషయాలు మనం చూసుకుందాం అని యూనియన్ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటారు. అపార్ట్మెంట్ వాళ్ళందరూ కలిసి ఏదో గెట్ టుగెదర్ పెడదామన్నా కానీ అందులో కూడా ఇన్వాల్వ్ అవ్వడానికి ఇష్టపడరు. ఒంటరిగా ఉండాలని చెప్పని అనిపిస్తుంది ఈ వారం. ఎందుకు చాలా విషయాల్లో వ్యక్తులకి ఫోన్ ద్వారానే మీరు ఆదేశాలు ఇవ్వటం, మాట్లాడటం జరిపే పరిస్థితి గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారు ఏలినాడు శని నడుస్తుంది కాబట్టి 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించి, నలుపు బొత్తుతోటి దీపారాధన చేసి, అఘోర పాశుపత హోమం చేయించాలి. అందువల్ల ఏలినాడు శని ప్రభావాలు తగ్గి మంచి ఫలితాలు అనుకూలంగా మీకు సంప్రాప్తిస్తాయి. అదే కోణంలో మీకు ఇష్టమైనటువంటి దేవుడికి సిద్ధగంధంతో పూజించండి, సిద్ధగంధంతో అభిషేకం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. మనసులో ఉన్నటువంటి కోరిక సిద్ధిస్తుంది. అందుకే దాన్ని సిద్ధగంధము అన్నారు. దీక్షల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు, చాలా శ్రేష్టం. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు విద్యాపరమైన విషయాల్లో అఖండమైనటువంటి పురోగతి సాధిస్తారు. పోటీ పరీక్షల్లో కూడా ఎదురులేనటువంటి విజయాన్ని సాధిస్తారు. మంచి ఉద్యోగం సంపాదించగలుగుతారు. ప్రతి కోణంలో కూడాను మీకు తిరుగులేనటువంటి విషయాల్ని సొంతం చేసుకోగలుగుతారు. మానసికమైనటువంటి ధైర్యం, భగవద్ అనుగ్రహం అనేక రకాల విజయాలు సాధించడానికి ఈ వారం మరీ ముఖ్యమైనటువంటి అంశాలు పరిష్కారం కావడానికి కారణమైనవి చెప్పని మీరు భావిస్తారు. దేవుడి మీదకే భారం వేస్తారు. నువ్వే ఇచ్చావు ఈ అదృష్టం అని చెప్పుకుంటారు. అదే కోణంలో మీకు ఇష్టమైనటువంటి దేవతకి పరిమళ గంధంతో పూజ చేయండి, పరిమళ గంధాన్ని చల్లండి. లేకపోతే దీపారాధన చేసినటువంటి కుందుల్లో ఈ పరిమళ గంధాన్ని ఆ నూనెలో 2 చుక్కలు వేయండి. ఆ దీపారాధన ఉన్నంతసేపు కూడాను ఆ గదిలో అద్భుతమైనటువంటి చక్కటి ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడుతుంది. పూజలో కాన్సంట్రేషన్ కలుగుతుంది. అదేవిధంగా సుగంధ సిద్ధ గంధాక్షితలు అంటారు, వాటితో చక్కగా పూజ చేయండి. పెళ్ళిళ్ళు చేసేటప్పుడు తలంబ్రాల్లో ఈ సుగంధ పూజ ద్రవ్యాల్ని కలుపుకోవడం చెప్పదగినటువంటి సూచన. సుగంధ సిద్ధ గంధాక్షితల్ని కలుపుకొని ఈ తలంబ్రాల్లో పోసుకుంటే అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. చాలా బాగుంటుంది. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఇష్టమైనటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ప్రవర్తించి కష్టపడి అనుకూలమైన మంచి ఫలితాలు సాధిస్తారు. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఏలినాడు శని గురించి మాత్రం జాగ్రత్త పడండి. ఇది నిర్లక్ష్యం చేయడానికి వీల్లేనటువంటి విషయం.